అందంగా పూస్తుందో. టుడే సండే గార్డెన్ అప్డేట్స్. ఈ పిచ్చుకలన్నీ ఎందుకు వస్తాయి ఇక్కడికంటే ఇట్లా మనకి ఇవి ఉన్నవి పురుగులు అవి తినడానికి అనమాట. చూసాంగా మీకు ఒక చాలా హెవీ స్ట్రాంగ్ మరీ ఓవర్ ఫీడ్ చేస్తే మనకి ఏమవుతుంది అనేది ఒకటి చూపిస్తుంది చూడండి కదా. నాకన్నా లావుగుంది ఇది. ఇంకో ఎంత లావు అంటే దీని స్టెమ్ పగిలిపోయింది లావుతోటి. చూసావా, దీని స్టెమ్ పగిలిపోయి ఓపెన్ అయిపోయింది. ఇంత పెద్ద పువ్వు ఇది. బాగుంది కదా కాశ్మీ. ఇది అస్తమానం పూతేస్తుంది కానీ ఒక్క పూత కూడా ఉండలేదు. ఇట్లా రారిపోతుంది. అందుకే సగం కొమ్మలన్నీ కట్ చేసి పడేసాను. ఇవి వచ్చి కాస్మోస్ ఫ్లవర్స్. వంకాయలు చూసావా ఎన్ని కాసినాయో నీకు ఇష్టమని కదా. కట్ చేయి కాశ్మీర్ వంకాయలు. తీసాయి కూడా. అందులో పెద్దది తీసే, చిన్నది ఉంచేసి. వెరీ గుడ్. ఇక్కడ పెట్టు, నేల మీద పెట్టాయి. ఇంకా 2 వంకాయలు, 3 వంకాయలు కోసి దానికి భారం తగ్గిద్ది. కూర అవుతుంది ఒక కూర. చూసా అంత స్ట్రాంగ్గా పెంచిందో మమ్మీ మొక్కల్ని. ఇంకా దిస్ ఇస్ అవర్ వంకాయలు, బ్రింజాల్స్, బ్లాక్ బ్రింజాల్స్. ఇది మన బచ్చల కూర అండి. ఈ బచ్చల కూర ఒకటి, గోంగూర ఒకటి, తోటకూర ఒకటి ఉంచుకుంటే మనకి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పప్పు వండుకుంటే అందులో పడేసుకోవచ్చు. ఒక కూర కలిసి వస్తుంది. కాశ్మీగా అక్కడ ఒక బీరకాయ ఎందుకు కోసేస్తావా? బీరకాయ ఇంక ఇవి చూసావా కాశ్మీర్ రేగికాయలు, యాపిల్ రేగు. దీనికి ఎండ ఉండాలో ఏమో మరి. ఇక్కడ మూలలో పెట్టేస్తాను దీన్ని. యాపిల్ రేగు. అబ్బా అంగో కాశ్మీగా బీరకాయ. ఈ స్టెప్స్ ఎక్కువ వస్తావా? కొయ్. ఇంకో బీరకాయ కూడా ఉండాలి కూడా. కొయ్. అది కొయ్. జాత్ నాన్న పాదు పీకేయకుండా అక్కడికి పైన స్టెమ్ దగ్గరికి కట్ చేయి. పైన 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 స్టెమ్ కింద కలపాలి. మెల్లగా మెల్లగా పైన ఇరుసు. కత్తిరి తెచ్చుకోవాలి మనం. చూసావా ఎంత స్ట్రాంగ్గా పెంచింది మమ్మీ. పీకేకు కట్ చేయి, గోరుతో కట్ చేయి. నువ్వు పీకితే పాద ఊడిపోద్ది. కొడతాను. ఇరుసు అట్లా ఎట్లా ఇరుసు. అది కూడా అట్లా చెయ్యి. అది కూడా తీసుకో. ఇది నేతి బీరకాయ తెలుసా? దీని పేరేంటి? పట్టుకో. ఇదేంటిది? దగ్గర పెట్టుకో. ఓకే, నాడు కింద ఉన్నాడు. ఇక్కడ మిర్చి ఉంది, కోసుకుందామా? ఇదేమో క్యారెట్ మొక్క. ఇక్కడ కూడా కొన్ని వేరే టైప్ ఆఫ్ మిర్చి ఉన్నాయి. చూసావా మమ్మీ ఎన్ని మిర్చిలుగా ఇచ్చిందో. గ్రేట్ కదా. ఇక్కడ చూడు మస్తు మిర్చీలు ఉన్నాయి. కాశ్మిక ఈ మిర్చీలు కొద్దామా? ఇవి కాదు, అవి బాగాను అయిపోయినాయి. అక్కడే కొద్దన్నాడు. ఏమో లిచ్చి బాగా పోతేస్తుంది. మరి దీనికి ఇది ఏమన్నా టైమో ఏంటో. నేను గార్డెన్ పెట్టుకున్న కొత్తల్లో నేను బాగా కలలు కన్నది ఏంటంటే నా గార్డెన్లో స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ ఉండాలి అనేసి. చాలా బ్లాక్బెర్రీ అని అమెజాన్లో బుక్ చేస్తే, ఇదిగో ఇది ఒకసారి అమెజాన్లో బుక్ చేసింది ఇది కదా కాశ్మిక. ఇది స్వీట్ లెమన్ అని ఇచ్చాడు. ఇది ఇప్పుడు పువ్వు పూసింది చూడండి. ఇది మరి ఏం లెమన్, ఇది సీడ్లెస్ లెమన్లా ఉంది దీని ఫ్లవర్ చూస్తుంటే. ఓకే, ఇంకోండి స్ట్రాబెర్రీస్. చిన్న స్ట్రాబెర్రీ కాసింది. స్ట్రాబెర్రీ హార్వెస్టింగ్ చేద్దామా? ఎక్కువ పక్షులు తినేస్తున్నాయి ఇక్కడ స్ట్రాబెర్రీస్ని.
దిస్ ఈజ్ అవర్ వెరీ బిగ్ స్ట్రాబెర్రీ తిని కాశ్మీర్ పండుగ చేసుకో. స్ట్రాబెర్రీ ప్లాంట్ చూపించాను కదా మీకు. ఇంకా మీకు ఏం చూపిస్తున్నానంటే దిస్ ఈజ్ అవర్ బ్లాక్బెర్రీ ప్లాంట్. ఈ బ్లాక్బెర్రీ ప్లాంట్ లీవ్స్ ఇట్లా ఉంటాయి. మీరు ఎప్పుడైనా బ్లాక్బెర్రీ కొనుక్కోవాలనుకుంటే ఇలా ఉంటాయి లీవ్స్. ఇది ఇట్లాగా మన రోజ్ ప్లాంట్ లాగా ఉంటుంది. దీనికి ఇట్లే ముళ్ళు ఉంటాయి. ఇది బ్లాక్బెర్రీస్ కాస్తుంది. నెక్స్ట్ ఇది లిచీ. ఇదేమో కంది చెట్టు. ఈ కంది చెట్టు అవకాడో చెట్టుని మూసేస్తుంది. దీని వెనక్కి కట్టాలి. ఇది అవకాడో ప్లాంట్. ఇది అవకాడో. నేను ఇంకొకటి కొత్తగా కొన్నది కివీ ప్లాంట్ కొన్నాను. కివీ పాదు అనమాట అండి ఇది. ఈ కివీ పాదు కూడా నేను కొన్నాను. స్టాండ్స్ కొన్నాను కదా ఈ మధ్య రీసెంట్గా. అవి ఇక్కడ పెట్టేసాను ఇట్లా నీట్గా. చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి, రసంలో వేసుకోవచ్చు. ఇంకా పండాలి కాకపోతే. అక్కడ పండిన టమాటాలు ఉన్నాయి, కింద పడిపోతాయేమో కాశ్మీర. రెడ్ లిచ్చి పట్టుకో. కాయ ఇంకా పండాలి ఇవి. ఇక్కడ ఒకటే ఉంది, ఒక్కొక్కటే ఉన్నాయి. ఒక్కొక్కటి అయినా ఇంకా అవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, స్పూన్ టమాటాల్లో ఉన్నాయి, చెర్రీ టమాటాల్లో కాకుండా. స్పూన్ చెర్రీ కలిసిపోయినా. ఏమో ఇవి ఎండిపోతున్నాయి మొత్తానికి. ఇవి సీడ్స్ ఇవ్వచ్చు మనం జనాలకి. సీడ్స్ పంచచ్చు. అటు దిస్ ఇస్ అవర్ రెడ్ గోంగూర, రెడ్ తోటకూర, రెడ్ గోంగూర. అండ్ మీకు బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ చూపించాను కదా. ఇదేమో చెర్రీ. ఇది ఒక బార్బడస్ చెర్రీ ప్లాంట్. ఇది అండ్ ఇదేమో మెరాకిల్ ఫ్రూట్ ప్లాంట్. అండ్ ఈ ఏమో ఇంకో ఇక్కడ మస్తు కాసినవి. ఇవి కోసుకోపోతే ఆగమైపోతాయి, ముదిరిపోతాయి. ఈ మట్టికి ఎక్కువ కాసేస్తున్నాయి. పొయ్యిలా వస్తున్నాం. క్లవ్ బీన్స్, అత్తమాన క్లవ్ బీన్స్ కర్రీ అని తిడుతున్నారు ఎల్లో. బట్ 2 చేతుల దగ్గరికి పెట్టచ్చు ఈజీగా. చూసారు, గుత్తులు కాసేస్తున్నాయి క్లవ్ బీన్స్. ఈజీగా వచ్చేస్తున్నాయి. అబ్బా వస్తాయి. కూర వండుకోవాలి. బట్ కాఫీ పెట్టుకో, పాలు వస్తున్నాయంట. ఇవన్నీ ముదిరిపోయినాయి క్లవ్ బీన్స్. సీడ్స్ వదిలేసాను. మన వాళ్ళు కొన్ని కోసేసారు. చిన్నగా ఉండగానే కోసేసుకోవాలి. ఇక్కడ మిర్చి ఉంది. అబ్బా ఇంకో ఇది సీడ్లెస్ లెమన్ ఉంది ఇక్కడ. ఇది మన సీడ్లెస్ లెమన్. ఇంకా చూస్తారా, ఇంకో టైప్ ఆఫ్ మిర్చి ఉంది ఇక్కడ. ఇందుకు ఈరోజు ఎందుకు వీడియో స్టార్ట్ చేస్తానంటే హార్వెస్ట్ గురించి స్టార్ట్ చేయలేదు నేను. ఎందుకు స్టార్ట్ చేస్తానంటే నేను కొన్నాను కదా స్ప్రేయరు, అది వాడుక ఎలా ఉంది అని మీకు రివ్యూ ఇవ్వడానికి నేను స్టార్ట్ చేశాను. బట్ నేనేమో పచ్చిమిరకాయలు కోసుకుంటూ ఉన్నాను. పట్టుకో. ఒక పచ్చిమిరకాయ చెట్టు మనకి 3 months టైం పడుతుంది, కానీ బాగా బుషిగా ఎదిగాక బాగా కాయలు కాస్తుందండి. వెయిట్ చేయాలి పచ్చిమిర్చి కోసం. ఇగో మన ఈ కొన్న స్టాండ్స్ పెడదాం ఈరోజు కూడా. అండ్ కాశ్మీర
సీవీడ్ వేద్దాం ఈరోజు, సీవీడ్ కొట్టి చూద్దాం. సీవీడ్ మనకి మొక్కలకి బూస్టింగ్ ఇస్తుంది. ఈ సీవీడ్ ఏంటంటే మనకి న్యాచురల్గా దొరికి ఒక సముద్రాల్లో సెలోలీనియా అండ్ స్పైరులినా అని ఒక 2 మొక్కల జాతికి చెందిన ఇవి అనమాట అండి. ఈ స్పైరులినాకి సంబంధించింది మనకి సెలోలీనా కన్నా కానీ స్పైరులినావి ఎక్కువ మంచిదంట. అందులో ఈ బయో వీటా సీవీడ్లో ఈ స్పైరులినాకు సంబంధించి సీవీడ్ యూజ్ చేస్తారనమాట సీవీడ్లో. అందుకని అది మంచిది, హెల్తీ. అంటే రేర్గా అంటార్క్టికా సముద్రంలో దొరికే స్పైరులినాని యూజ్ చేసి తయారు చేసిన సీవీడ్ అది. ఓకే కాష్మిక, అది పెట్టేసాం ఇందులో. అవశ్య అది పట్టుకో, అక్క కొడుతుంది, ఎలా ఉందో చూద్దాం. అందులోంచి ఏదన్నా బెడ్ ముక్క కట్టేసి నీట్గా చూపించు కాష్మిక. ఇదిగో ఇట్లా బాగానే వస్తుందండి. ఇది ఇట్లా మొక్కలకి కొట్టుకోవడానికి బాగా వస్తుంది. కాష్మిక కొట్టి దగ్గర చూపించు. ఇట్లా మనం కొడుతున్నాం కదా, ఇట్లా ముందుకన్నా కానీ ఇలా వెనక్కన్నా కానీ వస్తుంది అది. ఇది కింద కొట్టు. అది ముందుకన్నా కానీ వెనక్కన్నా కానీ వాటర్ వస్తుంది అనమాట. అంటే ఒకటేసారి మనం పుష్ చేసినప్పుడే కాకుండా పుల్ చేసినప్పుడు కూడా మనకి అందులోంచి స్ప్రేయర్ అనేది వస్తుందండి. బాగానే ఉంది. ఐఎమ్ సాటిస్ఫై విత్ ఇట్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా కొనుక్కోండి. నేను దీనికి డిస్క్రిప్షన్లో లాస్ట్ టైం వీడియోలో నేను సెండ్ చేశాను కదా, దీని లింకు ముందు వీడియోలో చూడండి, మీకు కనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. దీన్ని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కొట్టు కాష్మిక, తిప్పు, కొట్టు. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఇవి కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏంటివి? బ్లాక్వి అను. ఇలా ముందుకన్నా వస్తుంది, వెనక్కన్నా వస్తుంది. అది ముందుకన్నప్పుడు వెనక్కన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. అంతా ఉండట్లే. ఇలా మనం ఏదైనా స్ప్రే, బియ్యం కడుగు నీళ్ళు, లేదంటే మనము ఎగ్ ఎమల్షన్ తయారు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం స్ప్రే చేసుకుందామంటే చిన్న చిన్న స్ప్రేల్లో బాటిల్లో పోసుకోవడం, ఇదంతా తతంగం లేకుండా మనకి ఈజీ వేలో గార్డెనింగ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది చార్జరు గీజరు ఏమీ అవసరం లేదు, జస్ట్ హ్యాండ్ స్ప్రే అని నాకు బాగా నచ్చి చాలా కాలం నుంచి దీనికోసం సెర్చ్ చేసి మొత్తానికి తీసుకున్నాను అనమాట. ఇట్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. కాష్మిక మనం అవి కూడా కొయ్యాలి. అయ్యే అక్కడక్కడ ఇదైపోతున్నాయి ఏంటవి